అయ్యా బాబు, హిందూ బంధువులరా, గోసేవ అంటే గోశాలలో జరిగేది మాత్రమే అనే భ్రమం నుంచి బయటపడండి. గోసేవ అంటే గోవులు ఎక్కడుంటాయో అక్కడ చేయాలి. దేశవ్యాప్తంగా గోమాతలు రోడ్లపైన ఉన్నారు, దయచేసి దీన్ని గ్రహించండి. గోశాలలో ఉండేదే గోవు కాదు, రోడ్లపైన ఉన్నవాడు కూడా గోవులే. గోశాలలో ఒక గోవు ఉంటే రోడ్లపైన 10 గోవులు ఉన్నాయి. ఇది ఆంధ్రప్రదేశ్ రాయలసీమ ప్రాంతం, ప్రకాశం డిస్టికు, గిద్దలూరు అనేటువంటి టౌను, రైల్వే స్టేషన్ ఎదురుగా ఇది వీడియో చూడండి. రోడ్ల మీద ఉన్నారు గోమాతలు. వీటికి ఓనర్లు ఉన్నారు. ఈ గోమాతలు ఏదో మొహానికి తాడుందంటే ఓనర్లు ఉన్నారు. ఓనర్లు ఉన్నా కానీ రోడ్లపైన వదులుతున్నారు. కారణం ఏంటంటే రోడ్లపైన చెత్తా చెదారం ఏరుకొని తిని పెరిగి పెద్దగా అయిన తర్వాత కబేళాలకు అమ్మేస్తారు. కబేళాలకు పోయే గోమాతలందరూ కూడా సగానికి సగం రోడ్లపైన ఉన్న వాళ్ళే. మేలుకోండి హిందువులారా, మేలుకోండి.